సీరియల్ నటి నైనిషా రాయ్ ప్రస్తుతం స్టార్మాలో టెలికాస్ట్ అవుతూ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటున్న వన్ ఆఫ్ ది సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడిలో అప్పు క్యారెక్టర్లో నటిస్తూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంటుంది. తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ తన తెలుగువారు బాగా ఆదరించారనే చెప్పాలి. ఈ సీరియల్ కన్నా ముందు ఈ టీవీలో శ్రీమంతుడు అలాగే వంటలక్క సీరియల్లో కూడా నటించింది. బ్రహ్మముడితో వచ్చిన ఫేమ్తో రీసెంట్గానే కళ్యాణ్గా నటించిన కిరణ్ ఖాన్తో ఓ వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేసింది. అలాగే ఓ మూవీకి సైన్ చేసినట్లుగానే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేసింది. ప్రస్తుతం అయితే కెరియర్ పరంగా అయితే చాలా బిజీగా ఉంది నైనిషా. కలకత్తాలో పుట్టి పెరిగి లక్నోలో చదివి హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చి అనుకోకుండా ఇండస్ట్రీలో సెటిల్ అయింది. నైనిషా ఇంటర్ వరకు చదువుకొని తన పేరెంట్స్ని కాదని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయినట్టు తెలుస్తుంది. తనకి ఓ తమ్ముడు ఓ చెల్లి ఉన్నారు. తమ్ముడు మాత్రం తనతోనే ఉంటాడు అంటూ కొన్ని ఇంటర్వ్యూస్లో తెలియజేసింది. అయితే రీసెంట్గా నైనిషా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తను పెళ్లి చేసుకుంటుంది అనే వార్తను వైరల్ చేస్తున్నారు. ఈ హల్దీ ఫంక్షన్ రియల్ది కాదు, ఇది వంటలక్క సీరియల్లోని రియల్ ఫంక్షన్. కానీ నైనిషా త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతుందంట నిజ జీవితంలో. ఇండస్ట్రీలో ప్రేమలో ఉంది నైనిషా. త్వరలోనే ఇండస్ట్రీలోని వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.